ఈ గ్రామీణ భారత స్థాయి చరిత్రలో కొత్త అధ్యాయం. గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజులు ఉపాధి, పని లేకుంటే నిరుద్యోగ భృతి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు, ఇప్పటికే చేస్తున్న పనులు జాబ్ కార్డులు యథాతథం, గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బలవర్తక బియ్యం లేనట్టే, రేషన్ బియ్యంలో ఎఫ్ఆర్కేకి మంగళం, ఇక పేదలకు ఇచ్చేది వట్టి బియ్యమే, ఎఫ్ఆర్కే లేకుంటే రేషన్ అక్రమ రవాణా మరింత సులభం, ఏటా 25 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ, రాష్ట్రంలో 1.47 కోట్ల రైస్ కార్డులు గడ్డు కాలమే, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది. ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా ప్రజలందరికీ బలవర్ధకమైన బియ్యం సురక్షితమైన శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైంది. ఫోలిక్ యాసిడ్ బాలింత తల్లుల ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడింది. చిన్నారుల మెదడు, వెన్నుముక్క పెరుగుదలకు తోడ్పడుతున్నట్టు తేలింది. కానీ అవన్నీ ఇప్పుడు రద్దు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే టీడీపీలో అసంతృప్తి జ్వాలలు, పార్టీ కమిటీల నియామకంపై నేతల తీవ్ర అసహనం, యువతకు ప్రాధాన్యత పేరుతో సీనియర్లకు, ముఖ్య నేతలకు కీలక పదవుల నుంచి అలంకారప్రాయ పదవులు ఇచ్చి పక్కన పెట్టిన వైను, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన కళా వెంకటరావుకు ఉపాధ్యక్ష పదవి, బోండా సోమిరెడ్డి వంటి సీనియర్లను పాలిట్ బ్యూరో నుంచి తప్పించి డమ్మీ పదవులు, 2024 విన్నింగ్ టీం అని చెప్పి 175 మంది పరిశీలకుల్లో 90% మందికి ఉద్వాసన, మంత్రి పదవులు కావాలంటున్న సీనియర్లకు పార్టీ పదవులు, పలు జిల్లాల్లోనూ ప్రాధాన్యాలు మార్చిన లోకేష్ చంద్రబాబు, డబ్బు లాబింగ్ చేసే నేతలను అందలం ఎక్కించడంపై పార్టీలో ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే మా నాయకులు భూ కబ్జాలు